నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విజన్ 2047 అమలు చేస్తామన్న చంద్రబాబు త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభిస్తామని ప్రకటన మగవారు ప్రతి మహిళలోనూ తల్లిని చూడాలన్న హోంమంత్రి అనిత అప్పుడే ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుతాయని విశ్వాసం రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్పోర్ట్స్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సీఎం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్ ఈ నెల 28న భూమి లేని పేదలకు 6,000 చొప్పున పంపిణీ చేస్తామన్న భట్టి జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం వెనకడుగు రేపు లోక్సభ అజెండా నుంచి తొలగింపు ఈ వారాంతంలో ప్రవేశపెట్టనున్నట్లు సంకేతాలు ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా 2026 మార్చి 31 కల్లా తుడిచిపెడతామని స్పష్టీకరణ ఇకనైనా లొంగిపోవాలని పిలుపు గబ్బా టెస్ట్లో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 405 పరుగులు భారత బౌలర్లలో 5 వికెట్లతో రాణించిన బుమ్రా పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంపన్న, ఆరోగ్య, సంతోషకరమైన సమాజమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామన్న సీఎం సమస్యను వాట్సాప్లో పెడితే వెంటనే పరిష్కరించి తిరిగి సమాధానం కూడా వాట్సాప్లో పెడతామని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విజన్ 2047తో రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాల్ని త్యజించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని కూడా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడు పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందితే అదే పొట్టి శ్రీరాములుకిచ్చే ఘన నివాళి అని పవన్ అభిప్రాయపడ్డారు. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం. కంకణబద్దులై ముందుకు తీసుకెళ్లడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. కులానికి, మతానికి, ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధి పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుతుంది. పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతిలో మెమోరియల్ సహా ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వారితో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిన వారిని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలన్న ఆయన అమరావతి, పోలవరాన్ని గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. విజన్ డాక్యుమెంట్ అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. 5 సంవత్సరాలు మీరు చూశారు, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేటు సాధించాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు దప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా దప్పలా కొంతవరకు. అనంతరం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు వారసులను సీఎం, డిప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు. మగవాళ్లు ప్రతి మహిళలోనూ తమ తల్లిని చూసినప్పుడే సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలన్న అనిత ఆడపిల్లల్ని ఎంత బాధ్యతతో పెంచుతున్నారో మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల కూడెల్లో
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ను అనిత ప్రారంభించారు. ఆడపిల్లల్ని కాపాడుకుందాం, భ్రూణ హత్యల్ని నివారిద్దాం, ఆడవారిపై అఘాయిత్యాలు అరికడదాం అనే నినాదాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2K రన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా అలరించాయి. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళల్ని విమెన్ ఆఫ్ ద ఇయర్ పేరుతో మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు సన్మానించారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునేవారని మళ్లీ అలాంటి రోజులు రావాలని మంత్రులు ఆకాంక్షించారు. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. సినిమాలు చూసేసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. ఒక గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మనందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కానీ పనిగొట్టుకుని ఫేక్ ప్రచారం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏపీలో రోడ్డు మీద పైసలు వసూలు అంటూ వైసీపీ పెట్టిన పోస్టుకు లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇందుకే ప్రజలు ఫేక్ జగన్ అనేదని విమర్శించారు. ప్రజలు చీకొట్టినా బుద్ధి ఏమాత్రం మారకపోవడం బాధాకరమని ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న మొదలైన సమావేశాలు రేపటికి వాయిదా పడగా శాసనసభలో పర్యాటక విధానంపై రేపు స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ నెల 21 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతూ ఉండగా బీఏసీ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం కానుండగా ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిరెడ్డి జ్యోతిదేవి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డిలకు సంతాపం తెలపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2024ను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు తొలి విడతగా ఈ నెల 28న 6,000 రూపాయలు ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మంలోని డీసీసీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని, ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చారని తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని చెప్పారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. అప్పులపై అసెంబ్లీ సమావేశాల్లో లెక్కలతో సహా చర్చ పెడతామని వెల్లడించారు. మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం. 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాము. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమనం నమోదు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రవాణా శాఖలో తెలంగాణ తిరోగమనంలో ఉండటం ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని సూచిస్తోందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందన్న ఆయన నేడు అనుభవ రాహిత్యం, అసమర్థత, అవినీతి వల్ల అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ప్రధాన సూచీగా పేర్కొన్న కేటీఆర్ ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లు, ఇతర భారీ వాహనాల అమ్మకాలు జరుగుతాయన్నారు. వాహన రిజిస్ట్రేషన్ను వృద్ధిని చూపిస్తాయన్న కేటీఆర్ కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆదాయం తిరోగమనంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32% వృద్ధి నమోదు చేశాయన్నారు. తెలంగాణ మాత్రం గత ఏడాది కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు వివరించారు. పాలన గాలి కుదిలేసి కక్ష సాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయింపు వల్లే ఫలితాలు తిరోగమనంలో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడం మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతల్ని కోరారు.
ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన ఆయన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొడుతూ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనుల్ని వివరించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. సెంటిమెంట్ పేరుతో 2 సార్లు పీఠమెక్కిన కేసీఆర్ గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. మొదటి ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని మోసగించారన్న మహేష్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న మహేష్ గౌడ్ ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ గగ్గోలు ఆపాలన్న పీసీసీ చీఫ్ ప్రాజెక్టు డీపీఆర్ కోసం 150 కోట్లు తప్ప అదనంగా రూపాయి ఖర్చు చేయలేదని వెల్లడించారు. గీత రచయిత అందశ్రీపై కక్షగట్టి 10 ఏళ్లు అధికారిక గీతం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేరటం మానుకునేలా కేసీఆర్ చూస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి రాయాల్సిన లేఖను పొరపాటున కేసీఆర్కు రాశారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. మహేష్ గౌడ్ లేఖపై స్పందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏదైనా లేఖ రాయాల్సి వస్తే రేవంత్ తప్పిదాలపై రాయాలని సూచించారు. రేపటి నుంచి కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అన్ని ప్రశ్నలపై కాంగ్రెస్కు బీఆర్ఎస్ బదులిస్తుందని స్పష్టం చేశారు. అరాచక పాలన, అక్రమ అరెస్టులు, మాట మార్పులు, ప్రజలు ఇబ్బంది పెట్టడము, వీటన్నిటిపైన పిసిసి అధ్యక్షుడు బహిరంగ లేఖ గాని రేవంత్ రెడ్డి గారికి చేస్తే ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటది. ప్రజల తరపున మీరు ప్రశ్నించే వాళ్ళు అవుతారు తప్ప ఈ రకంగా డమ్మీ లెటర్ రాసి రేవంత్ రెడ్డి గారి తరపున ఏదో చేసుకుందాం, పైరవీలు చేసుకుందాం, ఏదో పంతన చేసుకుందాం అని మీరు ప్రయత్నిస్తే మీరు తెలంగాణ చరిత్రలో ఒక పప్పెట్ పిసిసి అధ్యక్షుడిగా, ఒక డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్లో 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి ఛత్తీస్గఢ్ విముక్తి పొందితే దేశం మొత్తం విముక్తి పొందినట్లేనని అభిప్రాయపడ్డారు. రాయ్పూర్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. గతేడాది కాలంలో నక్సలిజంపై పోరాటంలో ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు మంచి పనితీరు కనబరిచాయని అమిత్ షా ప్రశంసించారు. లొంగిపోయే మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాన్ని కొనియాడిన ఆయన హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నక్సలైట్లకు సూచించారు. 4 దశాబ్దాల్లో తొలిసారి నక్సల్స్ హింసలో పౌరులు, భద్రతా దళాల మరణాల సంఖ్య 100 లోపు ఉందని అమిత్ షా తెలిపారు. 1 साल में 287 नक्सलियों को न्यूट्रलाइज किया गया, लगभग 1000 नक्सली गिरफ्तार किए गए और 837 नक्सलियों ने आत्मसमर्पण किया है. इस मौके पर मैं नक्सलवादियों को भी अपील करना चाहता हूं. एक बहुत अच्छी सरेंडर पॉलिसी हमारी राज्य सरकार ने बनाई है. आइए मुख्य धारा में आप सम्मिलित होइए, शस्त्र छोड़ दीजिए, विकास के रास्ते पर अग्रसर होइए. छत्तीसगढ़ के विकास में आप भी योगदान दीजिए. జమిలీ ఎన్నికల బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి సోమవారం బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు సంకేతాలిచ్చిన కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లుల్ని ప్రవేశపెట్టడాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. గ్రాంట్ల కోసం సోమవారం లిస్ట్ చేసిన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాత వారాంతంలోగా జమిలీకి సంబంధించిన రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ 2 బిల్లుల్ని తొలగించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి. లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ ఎజెండాను చివరి నిమిషంలోనూ పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక దేశం ఒక ఎన్నికల నినాదం మంచిదని, దానివల్ల వ్యయం భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న అదనపు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవనానికి 2 కోట్ల రూపాయల విరాళమిచ్చిన డాక్టర్ పొదిలి ప్రసాద్ను ఆయన సత్కరించారు. అనంతరం గుంటూరులోని హిందూ కళాశాల కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. తర్వాత వివిఐటీలో గూగుల్ ఏఐ స్కిల్ సెంటర్ను ప్రారంభించారు. స్కిల్ హబ్లో భాగంగానే గూగుల్తో ఒప్పందం చేసుకున్నామని, ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెడితే దేశాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. జనరల్గా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మంచి పద్ధతి. ప్రతిసారి ఎలక్షన్లకు వెళ్ళి ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని మిస్ అవడం అనేది ప్రాబ్లమాటిక్గా ఉంది. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే
దాంట్లో చూసేదాన్ని బట్టి అది పాస్ అవుతుందా లేదనేది చెప్పగలుగుతాం. కాకినాడ సీపోర్టులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి, మారిటైమ్ బోర్డు పోలీసుల బృందం ఉదయం కాకినాడ సీపోర్టు లోపలికి వెళ్లారు. ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన కంటైనర్లు పరిశీలించారు. పోర్టు లోపల 140కి పైగా బియ్యం కంటైనర్లు ఉండగా 14 వరకు అధికారులు బియ్యం శాంపిళ్లు పరిశీలించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో తాజాగా కాకినాడ సీపోర్టులో బియ్యం కంటైనర్లను అధికారులు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కంటైనర్లలో ఎలాంటి రేషన్ బియ్యం దొరకలేదని పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. కాకినాడలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో అపశృతి చోటు చేసుకుంది. పరిమితికి మించి ఎక్కడంతో ప్రమాణ స్వీకార వేదిక కూలిపోయింది. వేదిక ఎత్తు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. వేదికపై కుడా చైర్మన్ తుమ్మల బాబు, యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ ఉన్నారు. కార్యకర్తలు కింద పడ్డ నేతల్ని పైకి తీశారు. కొద్దిసేపటి తర్వాత ప్రమాణ స్వీకారం యథావిధిగా కొనసాగింది. నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ నిర్లక్ష్యానికి గురవుతోందంటూ రైతులు ధర్నాకు దిగారు. 30,000 ఎకరాలకు సాగునీరు అందించే రిజర్వాయర్ను గత వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నిధులు లేక, నిర్వహణ లేక రిజర్వాయర్ దెబ్బతిందని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు కుడికాలువ గేట్లు సరిగా లేవని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై ఆగ్రహించిన రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. కుడికాలువ పరిధిలో నీరు లేక నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేసిన నాటు ఆడు ఎండిపోతుంది. 10 రోజులు తలుపు ఎత్తలా. రేపు 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 అని ఇప్పుడు వారం నుంచి రోజు రేపు అంటున్నారు. ఆ నాటు ఎండిపోతే మేము ఏం చేయాలా? మేము పురుగు ముందుకు సాగాల్సింది. అప్పులు తెచ్చినాడు కాడ చెరువు నిండా 20 అడుగులు నీళ్లు పెట్టుకొని ఇవాళ రోజున నీళ్లు కిందకి డిశ్చార్జ్ చేయడానికి అధికారుల నిర్లక్ష్యంతో పైన ఫోర్స్ లేనందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తొందరగా మాకు ఏదో ఒక విధంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరూ స్పందించి మాకు ఇమీడియట్గా మాకు నీళ్లు రేపు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారేముంది, లేకపోతే ఆత్మహత్య శరణ్యము. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 3 హత్యకు గురయ్యారు. కత్తులతో వచ్చిన 20 మంది ప్రత్యర్థులు ఓ కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘర్షణలో అన్నదమ్ములైన కాల్దారి ప్రకాశం, కాల్దారి చంద్రరావు, కాల్దారి ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో 2 కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కర్రలు, కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. కుమార్తెనిచ్చి పెళ్లి చేయటం లేదని ఆమె తండ్రిని ఓ యువకుడు హత్య చేసిన దారుణ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. రామకృష్ణాపురానికి చెందిన వెంకట కనకరాజు, నాగమణి దంపతులకు 3 కుమార్తెలున్నారు. 8 ఏళ్ల క్రితం భార్య మృతి చెందింది. నగర శివారు వెంకటాపురానికి చెందిన యువకుడు నాని, కనకరాజు పెద్ద కుమార్తె 12 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. పెళ్లి చేయాలని కనకరాజును అడిగేవాడు. కనకరాజు యువకుడితో గొడవపడి మళ్లీ తన కుమార్తె జోలికి రావద్దని గట్టిగా హెచ్చరించాడు. కొంతకాలం క్రితం 3 పిల్లలతో కలిసి ఉంగుటూరు మండలం నారాయణపురం వెళ్లి తాపీ పనులు చేస్తూ జీవిస్తున్న కనకరాజు ఏలూరు వచ్చి 13 తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. కనకరాజు ఏలూరు వచ్చిన విషయం తెలుసుకున్న నాని రాత్రి సమయంలో వచ్చి పెళ్లి చేయాలని అడిగాడు. కనకరాజు నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో పొడిచి పరారయ్యాడు. ఉదయం కనకరాజు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కనకరాజుపై నాని ఒక్కడే దాడికి పాల్పడ్డా, మరికొంతమంది ఈ నేరంలో పాలుపంచుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఓ హత్య కేసులోనూ నాని ముద్దాయిగా ఉన్నాడు. కవులు, ఉద్యమకారుల్ని తన వైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులంతో కొత్త నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కవులు నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్తో కలిసి పాల్గొన్న హరీష్ రావు గద్దర్ పాటలతో సూర్యం తీసుకొచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవులు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి ప్రకటించిన అవార్డును నందిని సిద్ధారెడ్డి తిరస్కరించడం పట్ల హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. గద్దర్ జీవితంపై డాక్యుమెంటరీ తీసుకొచ్చేందుకు తన వంతు సహకారం అందిస్తానని హరీష్ రావు చెప్పారు. మన ముఖ్యమంత్రి గారి సంగతి మాకు తెలియదా? ఆయన తెలంగాణ ద్రోహి, ఏనాడు అమరులకు 2 పువ్వులు పెట్టని వాడు, ఏనాడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఒక్కనాడు కలిసి రానివాడు. అయితే తనకున్నటువంటి ఆ ఆత్మన్యూనతాభావం దాన్ని తొలగించుకోవడానికి తనకున్న మరకలను ఇలాంటి అవార్డుల పేరు మీద కొంత దాన్ని చరిత్రను మలిపేటువంటి ప్రయత్నం, తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉందంటే మన తెలంగాణ తల్లి చేతిలో ఒక బతుకమ్మను తీసేసిండు, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిండు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.
శ్రీతేజ్ను మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి పరామర్శించారు. తమ అభిమానుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ రంగ ప్రముఖులపై ఉందని ఆమె అన్నారు. శ్రీతేజ్ను చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరూ రాకపోవడం శోచనీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ ₹1 కోటి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. బాలుడి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేకత తీసుకుంటోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద అన్నారు. శ్రీతేజ్ను పరామర్శించిన ఆమె బాలుడికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా కలిశారు. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంటపాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ను A11 నిందితుడిగా చేర్చిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా అదే రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా మరుసటి రోజు విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్టైన వెంటనే చిరంజీవి దంపతులు బన్నీ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికెళ్లారు. తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు నివాసానికి కూడా వెళ్లి ఆయనతో మాట్లాడారు. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మరోసారి బయటపడ్డాయి. శనివారం రాత్రి తన కుటుంబంపై దాడికి ప్రయత్నం జరిగిందని మంచు మనోజ్ ఆరోపించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసిన మనోజ్ ఇంట్లో తాను లేని సమయంలో మంచు విష్ణు అతని అనుచరులు ఇంట్లోకి వచ్చారని తెలిపారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో ఇంట్లోకి వచ్చారని, ఆ సమయంలో జనరేటర్లో చక్కెర కలిపిన డీజిల్ పోసి విఫలమయ్యేలా చేశారని ఆరోపించారు. రాత్రి విద్యుత్ అంతరాయంతో ఆందోళనకు గురయ్యామని, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. విష్ణు అనుచరులు తన వద్ద పనిచేసేవారిని ఇంట్లో లేకుండా చేశారని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, తన కోచ్ను కూడా బెదిరించారని పేర్కొన్నారు. తమ కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తోందని, తనకు న్యాయం చేసే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీడియాకు విడుదల చేసిన లేఖలో మనోజ్ కోరారు. ఈ మేరకు రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైన 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మహాయుతి కూటమికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 33 మంది కేబినెట్ మంత్రులు కాగా 6 సహాయ మంత్రులు ఉన్నారు. నాగపూర్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు. మహాయుతి కూటమిలో అత్యధిక స్థానాలు ఉన్న బీజేపీ నుంచి 19 మంది, శివసేన నుంచి 11, ఎన్సీపీ నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను ఆప్ ప్రకటించింది. చివరి జాబితాలో సీఎం అతీషీ, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు. కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం అతీషీ మళ్లీ కాల్కాజీ సీటు నుంచి బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఆప్ ఈసారి ఎన్నికల్లో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. ఇండియా కూటమితో పొత్తు లేకుండా బరిలోకి దిగాలని భావించిన ఆప్ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. బెంగళూరులో ఉత్తరప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సుభాష్ ఆత్మహత్య కేసులో అతడి భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. విచారణకు రావాలని 3 రోజుల క్రితమే సింఘానియా ఇంటికి సమన్లు అంటించిన పోలీసులు తాజాగా వారిని ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేశారు. తన భార్య వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇటీవల సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు 80 నిమిషాల వీడియో చిత్రీకరించిన సుభాష్ తనను ఆత్మహత్య చేసుకోవాలని భార్య ప్రేరేపించిందని, కేసు పరిష్కారం కోసం 3 కోట్లు డిమాండ్ చేసిందని చెప్పాడు. భరణంగా నెలకు 80,000 చెల్లించాలని కోర్టు ఆదేశించిందన్న సుభాష్ న్యాయ పోరాటంలో అలసిపోయానంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు నిందితుల్ని అరెస్ట్ చేసినందుకు సుభాష్ తండ్రి, సోదరుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సుభాష్ కుమారుడి ఆచూకీ తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం దక్కే వరకు తమ కుమారుడి అస్థికల్ని గంగానదిలో కలపబోమని సుభాష్ తండ్రి తెలిపారు.